హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందర కిందటి వీడియోలో మనం మాల ఎలా చేసుకోవాలో చూసాం కదండి. ఇప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన వస్తువులు ఏంటి చెప్తానండి. దానికంటే ముందర మీరు మొదటిసారి కనుక మా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి. దీనికి కావాల్సినవి ఏంటంటే సూది, దారం అండి. నేనంటే ఎర్రదారం చెప్పాను కదా కిందటి వీడియోలో, మీకు ఎర్రదారం తీసుకున్నానండి. ఇది అమెజాన్లో దొరుకుతుందండి. ఈ దారం అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. ఇవేమో 5 రూపీ కాయిన్స్ అండి. ఇవి గోల్డ్ కలర్లో ఉంటాయి కదండి, అవి. తర్వాత ఇవి గోల్డ్ పూసలు అండి, లోకల్ మార్కెట్లో దొరుకుతాయండి. ఇవి నియాన్ కలర్ అండి. ఇవి కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. తర్వాత ఇవి కూడా నేను ఆన్లైన్ నుంచే తెప్పించుకున్నానండి. ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను ఏంటి అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతామండి. తర్వాత ఇవి 2 లోకల్గా కొన్నామండి. ఈ డెప్పలు ఇదినండి. ఇవి మళ్ళీ కింద వేసుకున్నదండి. ఇది వైట్ కలర్ది. ఇది కూడా లోకల్గా కొన్నదేనండి. ఈ పూసలు కూడా ఆన్లైన్ నుంచే తెప్పించుకున్నామండి. ఇవి ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దామండి. ఇప్పుడు ముందుగా మనం సూది తీసుకుని 2 పేటలు దారం కొంచెం పెద్దగా తీసుకునండి. కట్ చేసుకుని మీకు కావాల్సినంత కట్ చేసుకుని దీన్ని సూదిలోకి ఎక్కించుకోవాలి. ఇప్పుడు మనం మాల ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. సూదిలో దారం ఇలాగ ఎక్కించుకోవాలండి. దారం ఎక్కించుకుని 2 పేటలు ఎక్కించుకుంటే మనకి 4 పొరలు వస్తుంది. తర్వాత చివరినేమో ఇలాగా ముడి వేసుకోవాలండి దారానికి. తర్వాత ఇప్పుడు ఈ రింగులేమో బయట దొరుకుతాయండి. ఇవి ఇలాంటివి ఇవి తెచ్చుకునండి. ఇది ఫస్ట్ వేయాలండి. ఈ రింగ్ వేసాక అప్పుడు తర్వాత మీరు ఇది ఎలా కొట్టాలి ఏంటి అనేది చూపిస్తానండి. నేను ఫస్ట్ ఈ రింగ్ ఎలా వేయాలో చూద్దామండి. ఇది ఇప్పుడు సూది ఉంది కదండి, సూది దీని హోల్ మధ్యలోంచి తీసుకుని ఇలాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం 4 పొరలు వేసాం కదండి. 4 పొరల్లోంచి ఒక 2 పొరలు ఇటు, 2 పొరలు అటు మధ్యలోంచి వేసుకోవాలండి. ఎడం పక్క 2 పొరలు, కుడి పక్క 2 పొరలు, దాని మధ్యలోంచి ఇలాగ వేసుకుంటే మనకి చూసారా నాట్ అడిపోయిందండి. ఇలాగా అంటే ఇది కదలదు. అయినా మనం ఇంకొక 2-3 నాట్లు సూది మీద దారం వేసుకునండి. మనం బటన్ హోల్ స్టిచ్ కొడతాం కదా, అలాగే వేసుకుంటే మీకు ఇంకా గట్టిగా ఉంటుందండి. ఇది ఒక 3 సార్లు వేసుకోండి. ఇలాగా అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ దారంలోంచి ఒకసారి సూది మనం బటన్ హోల్ స్టిచ్ చేసుకున్నాం కదా, దాంట్లోంచి దారాన్ని ఒకసారి మనం ఇలాగ తీసుకునండి. దారాన్ని ఇలాగ తీసుకుని దానిపైన మళ్ళీ ఇంకొకసారి సూది మీద దారం ఒక 2 సార్లు వేసుకునండి. ఇలాగా పైకి లాక్కోవాలండి. ఇది 4 పొరలు వేసాం కాబట్టి మనకు కొంచెం గట్టిగానే ఉంటుందండి. మీరు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇలాగండి. ఇప్పుడు ఇలాగా వచ్చిందండి మనకి. ఇప్పుడు దీనికి పూసలు ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక గ్రీన్ పూస గుచ్చాలండి. తర్వాత మనం గోల్డెన్ కలర్ పూస ఉంది కదండి,
తర్వాత గోల్డెన్ కలరు పలక పోసండి. ఇది కనిపిస్తోంది కదా మీకు, పలక చిన్నదనమాట అండి, మరీ చిన్నది కాదు, కొంచెం మీడియం సైజ్ ఇది. ఇగో దీనికి హోల్ ఉంటుందండి. ఇదండి, ఇది మార్కెట్లో దొరుకుతుందండి మీకు. ఈ పోసు చూపిస్తే కనుక మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా ఒకటి వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆ తర్వాత మళ్ళీ గ్రీన్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాం కదా, దీన్నేమో ఇలాగా చివరికి తీసుకొచ్చేయాలండి. ఇలా వేసుకోవాలండి. ఇది ఫస్ట్దండి మన దాంట్లో. ఫస్ట్ రింగ్ వేసుకున్నాం. రింగ్ వేసుకున్నాక ఒక గ్రీన్ పూస, ఒక గోల్డెన్ పూస, మళ్ళీ ఒక గ్రీన్ పూస వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దామండి. ఆ తర్వాత ఇవ్వండి, ఈ డెప్పలు దొరుకుతాయండి. దీనిపైనేమో ఇలాగ డిజైన్ ఉంటుంది, కానీ మనకి డిజైన్ కొద్దిగా కనిపిస్తుంది, ఎక్కువ కనిపించదండి. ఈ డిప్ప ఇది మనకి బోర్లెస్ ఉందండి. దీన్నేమో తిరగేసి ఇలాగ వేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా వేసుకోవాలండి. తర్వాత మీరు ఈ పూస అండి, పింక్ కలర్ పూస ఉంటుందండి. దీనికి కూడా ఇలాగా గుచ్చుకోవాలండి. దీనిపైన ఇది పెట్టుకోవాలండి. ఈ డిప్ప పైన ఇలాగా ఇది నిల్చుని ఉంటుందండి. తర్వాత మళ్ళీ ఇంకొక డిప్ప ఇప్పుడు మీరు ఇలా పట్టుకునండి. దీన్ని ఇలాగా బోర్లు వేసుకుని వేసుకోవాలండి. ఒకటి తిరగేసి ఒకటి మరగేసి అలాగే వేసుకోవాలన్నమాట. ఇలా ఇది కిందకు వస్తుందండి, ఇది పైకి వస్తుంది. మధ్యలో మనకి పూస కొద్దిగా కనిపిస్తుంది, ఇటు అటు గోల్డ్ కనిపిస్తాయి అన్నమాట అండి. తర్వాత మళ్ళీ మనం ముందరకు ఇచ్చాం కదా, అలాగే గుచ్చుకోవాలండి. ఒక గ్రీన్ అండి, ఒక గోల్డ్, ఒక మళ్ళీ గ్రీన్ పెట్టుకోవాలండి. ఇలాగా గుచ్చుకోవాలండి. ఇప్పుడు ఇక్కడికి ఇది వేసుకునేది, ఈ కాయిన్స్ మధ్యలో వేసుకునేది అయ్యిందండి మనకి. ఇప్పుడు మనం కాయిన్ వేసుకోవాలి. అది ఎలాగ వేసుకోవాలి ఏంటి అన్నది మీకు నేను చూపిస్తానండి. ఈ కాయిన్కి వీడు పైన ఒక హోల్ లాంటిది ఇచ్చాడండి. ఒక హోల్ లాంటిది ఇచ్చాడండి, మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి పైన. ఇవ్వండి పైన ఇవి మొత్తం హోల్స్లో ఇచ్చాడండి వీడు. ఇవి రెండు జాయింట్ చేసుకుంటూ మీకు కుట్టానండి నేను. ఆ కుట్టడం విధానం చూపిస్తానండి. ఇప్పుడు ఇది కుట్టేసిన ఉన్నాయండి నా దగ్గర, దాంతో మీకు నేను ఎలా చేయాలి ఏంటి అన్నది చూపిస్తానండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది నేను కుట్టేశానండి. ఇలాగా ఈ బటన్ హోల్ స్టిచ్ వేసుకుంటూ ఇలాగా కుట్టేసుకున్నాను అనమాట అండి కాయిన్ని మొత్తం. ఇప్పుడు మీకు పైన ఇలా కనిపిస్తున్నాయి కదా హోల్స్, దీని లోపల నుంచి ఈ సూదిని ఇలాగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని పైకి లాక్కుని ఇది ఇక్కడ మనం ఎక్కడైతే ఇది పెట్టుకున్నామో ఇప్పుడు ఈ కాయిన్ మనం చేసుకుందుకు ఇలాగా 2 రింగులు కావాలండి మనకి. ఈ రింగ్ మీద రింగ్ పెట్టుకోవాలి ఇలాగా. దీనికేమో పైన మనకి ఒక హోల్ లాంటిది ఇచ్చాడండి. ఈ హోల్ 2 జాయింట్ అయ్యేలాగా పెట్టుకోవాలి.
ఇక్కడ ఇచ్చాడు అనమాట అండి. ఈ హోల్ ఇగో కనిపిస్తున్నాయా మీకు పైన? ఇదిగో ఇక్కడ 2 హోల్ ఇచ్చాడు అనమాట అండి. ఇవి 2 జాయింట్ అయ్యేలా పెట్టుకుంటే మీరు వెనక నుంచి ఒక వైర్ లాంటిది కాపర్ వైరు, సన్న వైరు దొరుకుతుంది కదండి. సన్న వైర్ కానీ కాపర్ది అది దొరుకుతుందండి, సన్న వైరు. అలాంటిది కానీ చేసుకుని పెట్టుకోవచ్చండి. మీకు కొంచెం అప్పుడు కాయిన్ నిలబడి ఉంటుందండి, దాని గురించి అని. ఇప్పుడు ఇలాగ పెట్టుకున్నాం కదా, దీని మధ్యలో మనం కాయిన్ పెట్టుకోవాలి. ఇలాగ నేను బొమ్మ వచ్చేలాగా, బొమ్మ పైకి వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట అండి. ఇలా పెట్టుకుని ఈ 2 హోల్స్ మనం సమంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ హోల్ ఇచ్చాడు కదండి, ఈ హోల్లోంచి 2 హోల్లోంచి మనం ఇలాగ తీసుకుని దీన్నేమో అడుగున బటన్ హోల్ స్టిచ్ ఇలాగ వేసుకుని ఈ దారాన్ని మనం ఇలాగ పైకి లాక్కోవాలి. మధ్యలో గ్యాప్ ఉందండి, ఆ గ్యాప్ దగ్గరికి ఈ దారం వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. అంటే రింగికి మధ్యలో మనకి గ్యాప్ ఇచ్చాడు. ఇగో ఇలాగ ఈ గ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈ గ్యాప్. అలాగా మొత్తం మనం ఈ రింగు చుట్టూతా వేసేసుకోవాలండి. ఇలాగా మొత్తం కాయిన్ ఎంతవరకు ఉందో ఎండింగ్ వరకు కూడా మనం వేసేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు మనం ఇవి పూసలు గుచ్చుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కాయిన్ ఎలాగా గుచ్చాలో దీంట్లో చూపిస్తానండి. ఈ కాయిన్ కుట్టే ముందరండి నేను మొత్తం మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపించాను కదా, ఇలాగే చుట్టూతా కుట్టేసుకునండి. బటన్ హోల్ స్టిచ్ లాస్ట్లో ఇలాగా నాట్ వేసుకోవాలండి. ఇక్కడ 3 వేసుకోవాలన్నమాట. ఇలాగ ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. ఇది ఇప్పుడు ఈ హోల్స్ 2 కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ, ఇవి 2 దీని పక్కనుంచి అంటే ఎడం పక్క దాంట్లోంచి మనం సూది మీలోంచి దారం తీయాలన్నమాట అండి. ఈ హోల్లోంచి మనం దారం పైకి లాక్కోవాలి. ఇలాగ తీసుకోవాలండి. తీసుకుని దీన్ని ఇలాగా మనం ఫస్ట్ పూసలు గుచ్చుకున్నాం కదా, దాని దగ్గరికంటే తెచ్చుకుని మళ్ళీ ఇది ఉంది కదా, ఇంకొక దాంట్లోంచి మళ్ళీ తీసుకోవాలి. ఇలాగ దారం తీసుకుని ఇలాగా కుట్టుకోవాలండి. ఇలాగ వస్తుంది అప్పుడు మనకి, ఇది ఇలాగ వస్తుందన్నమాట అండి. ఇలాగా మనం మొత్తం ఈ కిందకు ఇక్కడ వరకు మనం మళ్ళీ ఇక్కడికి రావాలి కదా, ఈ కింద వరకు మొత్తం అంతా మనం తిప్పుకుంటూ కుట్టుకోవాలన్నమాట అండి. ఇదంతా మొత్తం కుట్టుకోవాలి. ఈ సైడ్ అంతా మొత్తం మనం కుడివైపున కుట్టుకోవాలి. మళ్ళీ మనకి నిలువుగా వస్తుంది కదా, అంతవరకు కుట్టుకోవాలి. ఇలాగా మొత్తం మనం రౌండ్ హోల్లోంచి ఇలాగా దారం లాక్కుంటూ కుట్టుకోవాలండి. బటన్ హోల్ స్టిచ్ మొత్తం అంతా ఇదంతా కుట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్రొసీజర్ మామూలు అండి. ఒక గ్రీన్ పూస, తర్వాత మళ్ళీ ఒక గోల్డెన్ పూస, తర్వాత మళ్ళీ గ్రీన్ వేసుకోవాలండి. దీని తర్వాత ఈ డెప్పలు వేసుకోవాలండి. ఇలాగా తిరగేసోటి మళ్ళీ పూస, మళ్ళీ ఈ డెప్ప మరగేసి ఒకటి వేసుకోవాలి. వేసుకుని దీన్ని ఇలాగా జాయింట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇది వేసుకోవాలండి. ఒక గ్రీన్ పూస, ఒక గోల్డెన్ పూస, మళ్ళీ ఒక
గ్రీన్ పూస. మళ్ళీ ఇప్పుడు మనకి కాయిన్ వస్తుందన్నమాట అండి. ఇప్పుడు మళ్ళీ మనకి కాయిన్ వేసుకోవాలండి. ఇలాగా కాయిన్ ఇంతక చూపించాను కదా, అదే ప్రొసీజర్లో మనం కాయిన్ వేసేసుకోవాలి. ఇలాగే వేసుకుని దీన్ని మళ్ళీ చుట్టూతా మొత్తం అంతా కుట్టుకోవాలండి. దీన్ని ఇలా పెట్టుకుంటూ మొత్తం ఒక్కొక్క హోల్లోంచి మనం లాక్కోవాలండి. ఇలాగా మొత్తం ప్రొసీజర్ అంతా మీకు ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇలాగా మాల వచ్చేస్తుందండి. ఇక్కడ రింగ్ వేసుకున్నాం కదా, లాస్ట్లో కూడా మనం ఇక్కడ ఒక రింగ్ వేసుకోవాలండి. ఈ కిందేమో గంటలు వేలాడి కడతానండి, అది కూడా మీకు ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు మనం రింగ్ ఎలాగ వేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఈ రింగ్ ఉంది కదా, దీని లోపలికి ఇలాగా దూర్చాలి. దూర్చి ఒకసారి దూర్చాక ఈ రింగిని పట్టుకుని ఇలాగా ఒకసారి తిప్పాలి. మళ్ళీ ఇంకొకసారి తిప్పాలి. తిప్పి ఇలాగ మనం చేత్తో ముళ్ళలాగా వేసుకోవాలి. 2 ముళ్ళు వేసుకోవాలి ఇలాగ అనుకుని. లేకపోతే మీకు ఒకవేళ ఈ ముడి రాలేకపోతే కనుక మీరు ఇలాగ అడుగు నుంచి దారం తీసుకుని ఇలా కూడా వేసుకోవచ్చండి. 1-2 సార్లు వేసుకోండి. ఇలాగ అయిపోయింది. అయిపోయాక ఇప్పుడు మళ్ళీ ఈ దారం పెట్టుకున్నాం కదా మనం, మళ్ళీ ఇంకొకసారి దీంట్లోంచి ఇలాగ లాగేసుకుని ఇంకొక 2 సార్లు మనం ముందర రింగ్ వేసుకున్నాం కదా, అలాగ మళ్ళీ ఇంకొక 2 సార్లు వేసుకునండి. అలాగా మళ్ళీ దీన్ని ఈ దారంలోంచి ఇది సూది పైకి లాక్కునండి. మళ్ళీ సూది మీద దారం 1-2 సార్లు తిప్పి ఇలాగా ముడేసేసుకోవాలి. ముడేసుకున్నాక ఈ దారాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని ఇప్పుడు మీకు ఇది ఉంది కదా, ఇది కొంచెం ఈ రింగు ఇలా పెట్టుకుంటే కింద పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే సాగిందనుకోండి కొంచెం బరువుగా ఉంటాయి కదా కాయిన్లు, అందుకని దీన్ని ఇలాగా వెడం చేసుకునండి. ఇలాగ దగ్గరగా చేసేసుకోవాలి. చేసేసుకుని ఈ గోరుతో మనం ఇలాగా దగ్గరగా చేసుకోవాలన్నమాట. ఇలాగ దీన్ని కూడా మనం ఫస్ట్ చేసాం కదా, దాన్ని కూడా మనం అలాగా చేసుకోవాలి. ప్లీజ్ అండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ మాల మీకు దేవుడికి వేసుకుందుకు బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ధన్తేరస్ వస్తుంది కదండి, దానికి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ వేసానండి, ఆ లలితామాతకి వేసుకున్నానండి, అది కూడా మీకు నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది. ఇది అయిపోయిందండి. ఇప్పుడు గంట ఎలా చేయాలి అన్నది చెప్తానండి. ఇప్పుడు దారానికి మనం ముడేసుకున్నామండి, చివరి ఇలా ముడేసాను. ముడేసుకున్నాక ఒక పోస ఎక్కించాలండి. ఎక్కించి తర్వాత ఇది గంట డెప్ అండి, ఇది మామూలు మార్కెట్లో దొరుకుతుందండి. ఇది కొంచెం పెద్దగా ఉందని తీసుకున్నానండి. ఇదేమో ఈ సూదిలోకి ఇలాగా బోర్లా ఎక్కించుకోవాలన్నమాట అండి. ఇలా ఎక్కించేసుకుని
ఒక గ్రీన్ పూస, ఒక గోల్డ్ పూస, మళ్ళీ ఒక గ్రీన్ పూస, తర్వాత ఇది డెప్ప ఎంతగా చూపించాను కదండి, గోల్డెన్ కలర్ అండి. ఇలా ఉంటుందండి డిజైన్ వచ్చి మీకు. ఇది కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటే పూస దేనికి. ఇది ఇలాగా బోర్లా ఎక్కించుకునండి. తర్వాత ఈ పూస పింక్ పూస ఇందాక మీకు దండలో ఎలా ఎక్కించుకోవాలో చూపించాను కదా, అలాగే దీనికి కూడా చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ డెప్ప, దీన్ని ఇలాగా బోర్లా పెట్టేసుకోవడం. తర్వాత మళ్ళీ మీకు ఇప్పుడు మళ్ళీ దానిపైన ఒక గ్రీన్ పూస, ఒక గోల్డెన్ కలర్ పూస, మళ్ళీ ఒక గ్రీన్ పూస ఎక్కించుకోవాలండి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక రింగ్ తీసుకునండి. ఇలాగ మనం ఒక రింగ్ తీసుకోవాలి. రింగ్ తీసుకునండి, దీనికి ఇది జాయింట్ చేసుకోవాలండి. ఇలాగా ఈ రింగ్లోంచి సూది దోపుకోవాలండి. దోపుకొని ఇంతాక మీకు చూపించాను కదా, దానికి ఇలాగ చుట్టేసుకునండి. మీరు 1-2 సార్లు చుట్టుకోండి. చుట్టాక దీన్నేమో ఇలాగా మూడేసేసుకోండి. 1-2 సార్లు మూడేసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఈ కింద నుంచి సూది పైకి లాక్కుని మళ్ళీ ఇంకొక 2 సార్లు మూడి ఇలాగ వేసేసుకోండి. కింద నుంచి పైకి సూది లాగి ఇక్కడ కనిపిస్తుంది కదండి గ్యాప్, ఈ గ్యాప్లోంచి సూది తీయాలన్నమాట. ఇలాగ తీసుకుని వేసుకున్నాక 1-2 సార్లు మళ్ళీ ఈ దారాల్లో ఉన్నాయి కదా, దీంట్లోంచి సూది లాక్కుని ఇలాగా మళ్ళీ వేసేసుకోవాలి. ఇది ఈ గంటల మటుకు మీ ఇష్టం అండి. మీరు 1 కావస్తే 1, 2 కావస్తే 2, 3 కావస్తే 3 తయారు చేసేసుకుని దీనికి పెట్టుకోవడమేనండి. మళ్ళీ ఇంకో గంట నేను చూపిస్తానండి ఎలా చేయాలి ఏంటి అన్నది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఎలాగ చేయాలో మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఒక పూస ఎక్కించుకోవాలి. తర్వాత ఇది డెప్ప ఉంటుంది కదండి, ఈ డెప్ప ఎక్కించుకోవాలి. తర్వాత మళ్ళీ గ్రీన్ పూస ఎక్కించుకోవాలండి. గోల్డెన్ పూస ఒకటి ఎక్కించుకోవాలి. మళ్ళీ గ్రీన్, గ్రీన్ పూస ఎక్కించుకోవాలి. తర్వాత ఈ గోల్డెన్ డెప్ ఉంది కదా, అది ఎక్కించుకోవాలి. తర్వాత పింక్ కలర్ పూస వేసుకోవాలి. తర్వాత మళ్ళీ డెప్ వేయాలండి. దీన్నేమో ఇలాగా కిందకి జరుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి. మళ్ళీ గ్రీన్ పూస, గోల్డెన్ పూస, మళ్ళీ
గ్రీన్ పూస. అయిపోయిందండి రెండోది కూడా మీకు. ఇప్పుడు దీన్ని మనం ఇందాక జాయింట్ చేసాం కదా, దానికే మనం మళ్ళీ జాయింట్ చేసుకోవాలి దీన్ని కూడా. ఇగో చూడండి, ఇప్పుడు ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్ లోపల నుంచి దీన్ని కూడా ఇలాగ తీసుకురావాలి. తీసుకొచ్చి దీన్ని ఒక్కసారి ఒక 2 సార్లు ఇలాగా తిప్పేయండి. తిప్పాక ఒక 2 ముళ్ళు వేసుకోండి. మీకు నేను చాలా విపులంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి. ఇలాగ వేసుకోవాలండి. ఇలాగ వేసుకున్నాక మళ్ళీ మనం దీని కింద నుంచి ఇలాగ దారం తీసుకునండి. మళ్ళీ ఇది లూప్ కనిపిస్తుంది కదా మీకు, యూ షేప్లో లూప్ కనిపిస్తుంది కదా, ఆ లూపు ఇలాగా లాక్కుంటే ఈ ముడి వచ్చేస్తుందండి మీకు. ఇప్పటికి 2 అయ్యాయండి. నేను ఇంకొకటి కూడా వేసుకుంటానండి. ఇప్పుడు మనం ఈ హారానికి, ఈ కాయిన్ హారానికి మనం ఫస్ట్ రింగ్ వేసుకున్నాం, తర్వాత పూసలు వేసుకుని, తర్వాత కాయిన్ పెట్టి చేసుకున్నాం, ఇది వేసుకున్నాం. ఇలాగా మొత్తం 5 కాయిన్లు పెట్టుకున్నామండి. ఇటు 5 కాయిన్లు పెట్టుకుంటే ఇటు 4 కాయిన్లే పెట్టుకోవాలి. ఎందుకంటే సమానంగా ఉంటాయండి. అప్పుడు చూడండి, ఇదిగో లెవెల్ 2 పైన 2 సమానంగా ఉండాలి కదా మనకి, అందుకని ఇలాగా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు 3 ఈ గంటలు 3 చేసేసి అట్టే పెట్టానండి నేను. ఇందాక మీకు చూపించిన మోడల్గానే ఇంకొకటి కూడా చేసేసి ఉంచానండి. ఇప్పుడు దీన్ని ఎలా అతికించుకోవాలో మనం చూద్దామండి. ఇప్పుడు ఇక్కడి నుంచి 4 వచ్చాయి కదా, 4 అంటే ఇవి 2 సరిపోయాయండి లెవెల్కి. ఇవి 2 లెవెల్కి సరిపోయాయండి. ఇప్పుడు ఎక్స్ట్రా కాయిన్ ఇదండి, ఇది ఏమో కిందకు వస్తుందండి. అందుకని చెప్పేసి ఈ కాయిన్కి మనం దీన్ని ఇలాగా అతికిచ్చేసుకోవాలండి. ఇది ఉంది కదా మనం చేసుకున్నది, దీనికి అతికిచ్చేసుకుని పెట్టుకోవాలి. ఇలాగా చూసారా, ఇలాగ అతికిచ్చేసుకోవాలి. అతికిచ్చేసుకుని దీన్ని కూడా మీరు ఇంతక పైన చూపించాను కదా, ఇలాగా దగ్గరగా లాగేసుకుని కొంచెం పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది ఇలాగ దగ్గరగా లాక్కోవాలన్నమాట. అది అంటే మీకు కొంచెం పడిపోకుండా ఉండడం గురించి. తర్వాత లెవెల్ చేసుకుందుకు కొంచెం గోరుతో ఇలాగా నొక్కుంటే సరిపోతుందండి. అయిపోయిందండి, ఇంతేనండి హారం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఇది ఇవ్వండి, ఇలాగొచ్చింది మొత్తం హారం అనమాట అండి. ఇది చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా చేసుకుని ఈ దీపావళికి ధన్తెరస్ వస్తుంది కదా, లక్ష్మీదేవికి వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు వేసి చూపిస్తాను దేవుడి బొమ్మకి. చూడండి, ఇదండి నేను చేసింది. ఇది పెద్దగా చేసి లలితామాతకి నేను వేసుకున్నానండి. ఇదిగో చూసారా, చాలా బాగా అంతుంది. కింద ఏమో కుచ్చులు ఎట్టానండి, 2 పెట్టుకున్నానండి ఇలాగా. దీనికి కూడా ఇటు అటు వేసుకున్నాను అనమాట. ఇక్కడ పైన మేకులు చేసుకున్నామండి మేము. ఈ ఫ్లవర్ కూడా నేను చేసిందేనండి. అది ఇప్పుడు మనం కాయిన్స్ హారం చేసుకున్నాం కదండి. ఇది ముందటి వీడియోలో మీకు నేను చూపించానండి, అది కూడా వేసుకున్నానండి అమ్మవారికి.
ఫ్లవర్స్తో చూపించానండి మీకు ఒక వీడియో, అది కూడా చూపించాను మీకు. అది కూడా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు మనం ముందర వీడియోలో ఇది నేను చేసుకున్నానండి. ఇది ఒకవేళ మీకు బాగుందంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నేను మీకు చేసి ఎలా చేయాలి అన్నది చేసి చూపిస్తానండి. ఇది కూడా చూడండి, ఫ్లవర్స్తో చేసుకున్నాను. వైట్ కలర్ ఫ్లవర్స్ అండి. అమ్మవారికి నేను వైట్ చీర కట్టుకున్నాను కాబట్టి వైట్ ఫ్లవర్స్. ఇవేమో మధ్యలో గోల్డ్ అండి. తర్వాత పింక్ పూసలు వేసి చేసుకున్నానండి. ఈ ఫ్లవర్స్తో, ప్లాస్టిక్ ఫ్లవర్స్తో చేసుకున్నానండి నేను. ఇది మీకు ఒకవేళ కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో పెడితే నేను చేసి చూపిస్తానండి. ఇప్పుడు మనం గోల్డ్ కాయిన్ చేసుకున్నాం కదండి, అది కూడా నేను అమ్మవారికి వేసుకున్నానండి. ఇదిగోండి 5 రూపీ కాయిన్. ఈ చుట్టూతానేమో ఇది రింగ్ పెట్టి దారం పెట్టి కుట్టుకున్నాం కదా మనం, అది. తర్వాత పూసలు, ఇది మొత్తం అంతా ఇదండి అమ్మవారికి చేసింది. కుచ్చులతో చాలా బాగుందండి అమ్మవారు. చూడండి, పాదాల వరకు పెట్టుకున్నానండి నేను. ఇది పాదాల వరకు వేసుకుంటే బాగుంటుంది కదా దేవికి, అందుకని చెప్పేసి పాదాలు మనం ఎప్పుడూ దేవి పాదాల దగ్గరే ఉండాలండి. ఆవిడ ఎప్పుడూ మనల్ని చల్లగా చూస్తూ ఉంటుంది, అందుకని చెప్పేసి నేను పాదాల వరకు పెట్టుకున్నాను. ఇదండి మొత్తం నేను చేసినటువంటి వర్క్ వీడియో అన్నమాట అండి. మీకు ఒకవేళ నచ్చితే కనుక దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దీపావళికి నేను చేసింది ఇదండి. హ్యాపీ ధన్తేరస్.